దేవుడు ఇచ్చిన దానిని నువ్వు నీ కోసం ఉపయోగించుకుంటున్నావా? ఈ కాలం నీదనుకుంటున్నావా? ఈ శరీరం నీదనుకుంటున్నావా? ఎంత పెట్టుబడి పెట్టాడండి. మరి దేవుడు చేసిన ప్రకృతిని ఈ రోజు మనిషి అనుభవిస్తున్నాడే. ఏది లెక్క? సూర్యుని వెలుగు ఎంత వాడావురా? నేల సారాన్ని ఎంత వాడావురా? ఎంత వానను వాడావురా? ఈ జీవిత కాలంలో ఎన్ని వందల కోళ్లు తినుంటావు, ఎన్ని వేల మేకలను తినుంటావు. ఏది నా పని? నా పనికి డుమ్మా కొట్టాలనుకుంటున్నావా? యేసు లాంటి వాడే వచ్చి తండ్రి పనిని చేసి వెళ్ళాడు. భూమి మీద దేవుని కొరకు బ్రతికిన భక్తులైన వాళ్ళందరూ కూడా దేవుని కొరకు బ్రతికి దేవుడు అప్పగించిన పనులను తెలుసుకొని తమ తరము వారికి సేవ చేసి వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారండి. ఇప్పుడు దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీవు ఏ పని దేవుని కొరకు చెయ్యకుండా విశ్రాంతిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీకు విశ్రాంతి రాదు. పని చేసిన వాడికి కావాలి విశ్రాంతి. మీరు ఏ పని చేశారని దేవుడు తన విశ్రాంతి మీకు ఇవ్వాలి చెప్పండి. వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు అకస్మాత్తుగా మీరు వెళ్ళిపోతారు, లాగేస్తాడు మిమ్మల్ని. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. దేవుడు అంటే భయం లేదు మనిషికి. ఏం చేస్తాడులే. దేవుడు ప్రేమను చెవి చూడలేకపోతున్నారా? ఇంకా మీరు బ్రతుకున్న